అండదండ నిలబయం ఆకు పచ్చ జెండా తొలి పూజల పూల దండ నీ మెళ్ళో వేసుకుంటాం గణనాథుడా. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన బామలు సత్యభామలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వినాయక చవితి పండుగ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా. మీరు చూస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలతో బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. ఫార్వర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మన షోకి నాకు ఇంతకు ముందే ఒక డౌట్ వచ్చింది. వినాయక చవితి పండక్కి అన్ని పిండి వంటలు వచ్చాయి, బూరెలు ఎందుకు రాలేదు అని. ఇప్పుడు అర్థమైంది, ఈ రోజు మన షోకి బూరి బొగ్గల బుల్లి గెస్ట్ గా వస్తుంది కాబట్టి బూరెలు రాలేదు అని. నిజంగా మేము కూడా చాలా హ్యాపీ. ఈ రోజు మన వినాయక చవితి సూర్యాపేటలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం. ఇక లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. వినాయక చవితి అంటే పూజలే కాదు, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మరి ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ లో. హలో అండి, మీ పేరేంటి? సునీత. బావగారు ఏం చేస్తారు? బావగారు మ్యారేజ్ బ్యూరో అండి. ఇప్పుడు దాకా ఎంత మందిని లాక్కొచ్చారు? 500 మెంబర్స్. అమ్ము. నరేంద్ర గారు, మీరు సాధారణమైన మనిషి కాదు. మీరు పడిన కష్టాలు ఆల్మోస్ట్ 500 మందికి ఇచ్చారు. సరే మరి మొదలు పెడదామా? జాగ్రత్తగా వినండి. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బొచ్చు పెదపిచ్చయ్య కూతురు మళ్ళీ. భోజనంలో బొబ్బట్లు లేవని బోరు బోరు నేర్చింది మళ్ళీ చెల్లి లిల్లి. అది చెప్పాలా అంటే కొంచెం యాడ్ చేయనా? ఇంకా పెద్దది కావాలా? నరేంద్ర గారు పెళ్లి సంబంధం చూసినప్పుడు అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు కావాలని అడుగుతారు? ఎప్పుడన్నా అడిగారా? అబ్బాయిలు అడగారు సార్, అమ్మాయిలే అడుగుతారు. ప్రాపర్టీ బాగుండాలి, అత్తమామలు ఇంగా ఉండాలి, అబ్బాయి స్మార్ట్ గా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ అడగొద్దు. మొదటి లైను బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బొచ్చు పెదపిచ్చయ్య కూతురు మళ్ళీ. రెండవ లైను భోజనంలో బొబ్బట్లు లేవని బోరు బోరు నేర్చింది మళ్ళీ చెల్లి లిల్లి. రెండు కలిపి చెప్పండి. బొజ్జ గణపయ్య పండక్కి బొచ్చు పెదపిచ్చయ్య. డైరెక్ట్ బొచ్చు పెదపిచ్చయ్యా? మధ్యలో భోజనాలు లేవా? రెడీ, మళ్ళీ స్టార్టింగ్ నుంచి. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి బొట్టు పెట్టి పిలిచింది. రెండు. బావగారు ఏం చేస్తారు? బావగారు ఏం చేయరు. ఏం చేయరా? నేనే అన్ని చేస్తాను. బ్రహ్మం గారు చెప్పినట్టు అన్ని మారుతున్నాయి. ఓకే చలో. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బొచ్చు పెదపిచ్చయ్య కూతురు మళ్ళీ. భోజనంలో బొబ్బట్లు లేవని బోరు బోరు నేర్చింది మళ్ళీ చెల్లి లిల్లి. బొజ్జ గణపయ్య పండక్కి బొట్టు పెట్టి పిలిచింది బొచ్చు పెదపిచ్చయ్య. ఈ పనుల్లో కనిపించలేదు. మళ్ళీ మొదటి నుంచి. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది పెద్దపిచ్చయ్య కూతురు. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది పెద్ద బొచ్చు పిచ్చయ్య. బొజ్జ గణపయ్య పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బొచ్చు పెద్ద పిచ్చయ్య కూతురు మళ్ళీ. భోజనంలో బొబ్బట్లు లేవని బోరు బోరున ఏడ్చింది మళ్ళీ చెల్లి లిల్లి. అమ్మా. హలో అండి, మీ పేరేంటి? రాఖీ. రాఖీ 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 కవ్వాసాకి. బాగా పాడుతుంటాడు అప్పుడప్పుడు ఈ పాట. సూపర్ గా నన్ను ఎత్తుకొని మరి వాడు. బావ ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఏం పేరు? రాము. రాఖీ. ఎక్కడ మొదలైంది లవ్? పెళ్ళైన దగ్గర నుంచి, అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైన దగ్గర నుంచి మొదలైంది లవ్.
మొదటి చూపులోనే పడ్డాడు. ఒక్కటే పెళ్లి చూపులు. అసలు ఒక్క పెళ్లి చూపులో పడేసింది. అది అలా ఉండాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలంటే ఒక్క పెళ్లి చూపుకు రాగానే ఆవిడ ఈ అమ్మాయే కావాలి, ఈ అమ్మాయే కావాలనాలి. అలా ఉండాలి. ఈ రోజుల్లో ఛాన్స్ లేదు. మా అమ్మాయిలు వెతుక్కోవడం, అబ్బాయిల్ని మేము సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో అలా జరిగిపోయింది. బామలు సత్యభామలు లేడీస్ షోకి యాంకర్ అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇలా ఉంటదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. మన టంగ్ టెస్ట్లోకి వెళ్దాం. జాగ్రత్తగా విను, మైక్ దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్పా. ఇది కాదా ఇప్పుడు చెప్పేది బొచ్చగానిపై? మరి అది ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేస్తే అందుకే నేను మార్చేస్తున్నా. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ భజంత్రీలు మోగిస్తూ బహుభారీ వినాయకుడిని నిలబెట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూర్యాపేట సుందరీమణులు. కాదు, ఇది పంతులు గారు పూజలు చెప్పేది, మీరు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారేంటి? అయితే వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయండి అమ్మ డబ్బులు. జాగ్రత్తగా విను మళ్ళీ ఇంకొకసారి. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ భజంత్రీలు మోగిస్తూ బహుభారీ వినాయకుడిని నిలబెట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూర్యాపేట సుందరీమణులు. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ బాజా భజంత్రీలు మోగుతుండగా బహుభారీ గణపయ్య నిలబెట్టి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సూర్యాపేట సుందరీమణులు. రెడీ, మొదటి నుంచి చెప్పే. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ భజంత్రీలు మోగుతుండగా భారీ వినాయకుడు శ్రీకారం చుడుతుండగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సూర్యాపేట సుందరీమణులు. మధ్యలో 2 వర్డ్స్ తినేసారు ఆవిడ. మధ్య తినకుండా చెప్పాలి. సరే నువ్వు ఆగు. పేరేంటి? సీతాలక్ష్మి అండి. ఒక్కసారి చెప్తా, చెప్పేసాయి. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ బజా భజంత్రీలు మోగిస్తూ భారీ గణపతిని నిలబెట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన సూర్యాపేట సుందరీమణులు. బాణాసంచా పేలుతుండగా భారీ బందోబస్తు నడుమ బాజా భజంత్రీలతో భారీ వినాయకుడిని నిలబెట్టడానికి శ్రీకారం చుట్టారు సూర్యాపేట సుందరీమణులు. ఓకే, ఈ రోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మా వాళ్ళు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మరి అందరికీ గిఫ్ట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే పక్కన వినాయకుడు ఉన్నాడు కాబట్టి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. పక్కన లడ్డూలు పెడితే మనసంతా ఇటే వెళ్తుంది. అసలే ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు లడ్డు కావాలా భామలు. సరే, మరి మేము 30 సెకండ్స్ ఇస్తాం. 30 సెకండ్స్ లో ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఇద్దరులో ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారో వాళ్ళు విన్నర్. సో లడ్డు కావాలా భామలు గేమ్ లో ముందుగా ఆడడానికి ఎవరు వస్తారు? నేను ర్యాండమ్ గా పిలుస్తా, ఒకసారి చేతులు ఎత్తండి. అంటే నేను లడ్డూలు తినగలను. రండి. సరే రండి. ఓకే, లడ్డు కావాలా భామలు 30 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారు? ముందుగా జ్యోతిర్మయి అండ్ ఆశ రెడీగా ఉన్నారు. ఓకే, నేను 3, 2, 1 అనగానే స్టార్ట్ చేయాలి. ఇలా అంటే లడ్డు వెళ్ళిపోవాలంతే. యాళ భోజనం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అయ్యో 2 లెక్క పెట్ట వాటి వైపు. భోజనం తిన్నారు, తినేస్తున్నారు బాబా. 2 వెళ్ళిపోయినాయి, 3వది. ఇది 3 అయిపోయాయి. లాస్ట్ 10 సెకండ్స్. 4 వెళ్ళిపోయింది. అటు 4 అయిపోయిందా? 4th ఇది. 10, 9 ఊహా అద్భుతం ఇది. ఫస్ట్ లడ్డూలో ఆశా గారు కొంచెం వదిలేశారు, కింద పడింది. సో దాంతో అది హాఫ్ కౌంట్. సో 4.5. నా పేరు నిలబెట్టావు చెల్లి, నువ్వు నిలబెట్టావు. 5 లడ్డూలతో టాప్ లో నిలిచింది మా జ్యోతిర్మయే.
ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్నాం లడ్డు కావాలా బామలు గేమ్ అండి. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో జ్యోతిర్మయి 5 పాయింట్లతో లీడ్ లో ఉంది. సో జ్యోతి గారు అండ్ సుజాత గారు మన టార్గెట్ 5 దాటాలి, అప్పుడే మనం విన్ అవుతాం. కూల్ గా తినండి, 30 సెకండ్స్ లో ఎన్ని తింటారు అనేది మనది గేమ్. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. ఇలా అయితే రేపు పొద్దున దాకా తింటావు సుజాతక్కో, కానీ తొందరగా. జ్యోతక్క నువ్వు తొందరపడాలి, మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు అలాగా. ఒక్కసారి బావగారిని గుర్తించుకో. ఆ రోజుల్లో బావగారి మీద కోపం వస్తే నువ్వు విసిరిన అప్పడాలక ఆయనకి ఎలా తగిలింది అది గుర్తు చేసుకో. జ్యోతక్క ఇలా కనపడదు కానీ తిండి చాలా తక్కువ మా జ్యోతక్క. మెల్లిగా నిదానంగా. లాస్ట్ 15 సెకండ్స్. ఇంత కూల్ గా లాగించేస్తుంది మా సుజాతక్క, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ తీసుకోండి. ఓకే, సుజాత గారు 4 తిన్నారు, జ్యోతి గారు నాకు నేను ఇట్లో వేసేస్తున్నారు. ఎన్ని వేసారో అర్థం కావట్లే. నేను చూడలా. 5 మొత్తం తినేసి ఆ రోజు సగం ఆపారా? ఆ రోజు నోట్లో ఉంది. మా జ్యోతిర్మయినే ఓడించారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? జ్యోతి గారు 5.5తో 1/2 పాయింట్ ఎక్కువ ఉన్నారు. సుజాతకి ఏటక్క నువ్వు 4తో ఆపేసావు. టెక్నిక్ ఏంటంటే నాకంటే ముందు రౌండ్ తిన్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కసారే లడ్డూని గబుక్కున్న నోట్లో వేసేసుకున్నారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. నేను మాత్రం స్లోగా ఎక్కువ లాగిచ్చాను, అంతే తేడా. కూర్చోండి. ఓషవంగిలో ఈ రోజు మనం ఆడాం లడ్డు కావాలా బామలు గేమ్. లడ్డూలు కుమ్మేయడంలో మా వాళ్ళు ఉన్నారు. అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది సూర్యాపేట లడ్డు కుమ్మడంలో అన్నట్టు తిన్నారు. సరే, మరి అందరికంటే ఎక్కువగా 5 లడ్డూల అండ్ హాఫ్ తిని ఈ రోజు ఓషవంగిలో విన్నర్ గా నిలిచింది జ్యోతక్క. కంగ్రాట్స్. సో నేమా లాంటి విన్నర్సే కాదు, నాలాంటి రన్నర్స్ కూడా చాలా ముఖ్యం తెలుసా. సో జస్ట్ త్రుటిలో తప్పింది అంతే, లేకపోతే మా సెల్లి కూడా ఎరగ తీసేసింది. 5 లడ్డూలతో సెకండ్ విన్నర్ గా నిలిచింది జ్యోతిర్మయి. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అసలే ఈ రోజు మా బామ్మలందరూ చాలా హుషారుగా ఉన్నారు. సో అందుకే వినాయక చవితి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి స్పెషల్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ సెలబ్రేట్ చేసుకుందాం. అసలు మా వాళ్ళకి మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళు ఏం గెలుచుకుంటారంటే, సాధారణంగా వినాయక మండపంలో గణేశుడు లడ్డు అంటే అసలు చాలా విశిష్టత ఉంటుంది. సో మరి ఈ రోజు మన మ్యూజికల్ చైర్ లో ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు గణేశుడు లడ్డు. వినాయక చవితి స్పెషల్ సందర్భంగా ఈ రోజు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఏం లేదు, 4 చైర్లు ఉన్నాయి, 5గురు ఉన్నారు. మామూలుగా మీకు మ్యూజికల్ చైర్ తెలుసు, కాకపోతే ఇక డాన్స్ వేస్తూ తిరగాలి. డాన్స్ వేయకపోయినా ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు గణపతి బప్పా లడ్డు. సో మామూలుగా గిఫ్ట్ కంటే ఈ రోజు గిఫ్ట్ చాలా స్పెషల్, ఎందుకంటే గణేశుడు లడ్డు కాబట్టి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఏం జరిగింది నవ్య? నీకు ఎందుకు అంత అన్యాయం జరిగింది? నేను డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశా. అదే 2 కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇటు డాన్స్ చేస్తూ అటు చైర్ ఎక్కడ ఉంది అంటూ వెళ్ళాలన్నమాట. ఏం కాదు, ఎంజాయ్ చేశాను కదా. ఈ 5గురిలో డాన్స్ ఎవరు సరిగ్గా చేయలేదు చెప్పు, వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దాం. అవునా? ఎందుకు చేయలేదు నువ్వు? లే లే అంతే, లే చైర్ తీసుకొని వెళ్ళిపో నువ్వు.
నవ్య ఎలిమినేట్ అయిన తర్వాత 3 కుర్చీలే ఉన్నాయి, 4 ఉన్నారు. మ్యూజిక్. దాక్షాయని ఏం జరిగింది, ఎందుకు పరిగెట్టలేకపోయావు? సరే ఇప్పుడు ఈ ముగ్గురులో నీ మీద ఎవరి మీద నీకు కోపం ఉంది? లే అమ్మా లే లే, చైర్ తీసుకొని వెళ్ళిపో. 2 చైర్లు, 3 సత్యభామలు, శ్యామల, అశ్విని, విజయలక్ష్మి. లడ్డు దగ్గరలోనే ఉంది. ఎవరా విన్నర్ కాసేపట్లో చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడ చాడే. మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ఏ చైర్లు అంటే ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ చైర్ లాగేయాలి మనం. అశ్విని గారు చైర్ ఇచ్చేయండి. లడ్డు విన్నర్ ఎవరు అని తెలుసుకునే సిచ్యువేషన్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఒకే ఒక చైర్ మిగిలింది. సో అశ్విని అండ్ విజయలక్ష్మి ఇద్దరు సత్యభామలు ఉన్నారు. చూద్దాం ఎవరు విన్ అవుతారు అనేది. మ్యూజిక్ ప్లీజ్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్ల నల్ల కాటు కట్టి, ఒలె ఒలె వయ్యారల అమ్మ కొట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. సూపర్. ఫైనల్ విన్నర్ అశ్విని గారు. అసలు అశ్విని గారు డాన్స్ చూసావా? ముందు 2 స్టెప్పులు వేసి మళ్ళీ వెనకాల 2 స్టెప్పులు వేసి. ఓకే ఎనీవే విన్నర్ అశ్విని గారు అండ్ రన్నర్ విజయలక్ష్మి గారు. కంగ్రాట్స్ కంగ్రాట్స్. అండ్ ఈ రోజు గేమ్ లో విన్నర్ వినాయకుడు లడ్డు గెలుచుకుంటున్నారు అశ్విని గారు. గణపతి పప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. గణపతి పప్ప మోరియా, లడ్డు చోరియా. ఇది ఈ రోజు మన భామలు సత్యభామలు వినాయక చవితి స్పెషల్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి భామలు సత్యభామలు. బాయ్.